చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం ధ్యానించుకున్నాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాని వేడుకుంటున్నాము. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ 40 days ప్రేయర్ ఫెలోషిప్లో 24వ రోజు మన యొక్క వాక్యాంశంగా ఐక్యత, యూనిటీ అనే అంశాన్ని మనం ధ్యానించుకున్నాము. ఈ వాక్యాంశంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న కథని మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఒక చిన్న కథ చెప్పాలి. ఒక అడవి ఉందండి. ఆ అడవిలో కొన్ని చీమలు, చలి చీమలు ఒక రకాలు ఉన్నాయి కదండి. ఇవి చలి చీమలు అంటే వర్షం పడ్డప్పుడు, మరి వర్షం పడే ముందు మనం చూస్తూ ఉంటాం కదండి. చీమలు అవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. అలా కొన్ని చీమలు ఒక పెద్ద చెట్టుని సెలెక్ట్ చేసుకుని, అక్కడైతే వర్షం పడ్డ మనకి ఇబ్బంది ఉండదు, మనం మన యొక్క నివాసాలు తడిసిపోకుండా ఉంటాయనే ఉద్దేశంలో ఒక చెట్టుని అవి సెలెక్ట్ చేసుకుని, అక్కడ కొన్ని హోల్స్ అవి ఏర్పాటు చేసుకుని, ఆ ఆహారం అంతటిని సెలెక్ట్ చేసుకుని అందులో దాచుకుంటాయండి. క్షేమంగా సంతోషంగా ఉంటున్నాయి. ఈ చెట్టు మీదే ఒక పాము కూడా తిరుగుతుంది. అది కూడా ఆ చెట్టు పైన అక్కడక్కడ తిరుగుతుంది. మరి ఎప్పుడైతే వర్షం పడుతుందో ఈ పాము ఏం చేస్తుందంటే దిగి ఎక్కడైతే చీమలన్నీ కూడా ఆ యొక్క నివాసాలు చేసుకున్నాయో అందులోకి దూరుతుంది. ఎప్పుడైతే ఈ పాము అందులోకి వెళ్తుందో ఏమవుతుందండి, అక్కడ అది చేసుకున్న అంతా కూడా పాడు చేసేస్తాయి. చాలా చీమలు నలిగిపోతున్నాయి, చచ్చిపోతున్నాయి, అలా చాలా పాపం ఇబ్బంది పడుతున్నాయి. ఈ చీమలన్నీ కూడా ఆ పాము రిక్వెస్ట్ చేసి, అయ్యా, మీ ఎంతో కష్టపడి ఇవన్నింటినీ ఏర్పాటు చేసుకున్నాం, ఏదో మాకు కావాల్సిన ఆహారాన్ని ఇక్కడ పెట్టుకున్నాం, దయచేసి ఇందులోకి రాకండి, చాలా చీమలు చచ్చిపోతున్నాయి ఇలా వస్తున్నప్పుడు అని చెప్పి రిక్వెస్ట్ చేశాయి. పాము మాత్రం ఈ చీమల మాట నేను వినేది, ఇవి నన్నేం చేయగలుగుతాయి, నాకు నచ్చినట్టు నేను చేస్తాను అనుకుని ఎప్పుడు వర్షం పడ్డా అవి డైరెక్ట్గా ఆ పాము వెళ్ళి ఆ చీమల పుట్టులోకి వెళ్ళిపోతుంది, అన్నింటినీ కూడా చంపేస్తుంది. ఒకరోజు ఈ చీమలన్నీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ఎలాగైనా ఈ పాముని ఈరోజు చెయ్యాలి, ఇలాగే వదిలేస్తే పూర్తిగా మన యొక్క నివాసాన్ని నాశనం చేసేస్తుందని చెప్పి అన్ని నిర్ణయం తీసుకున్నాయి. ఏంటంటే ఇంకొకసారి పాము కనుక మన పుట్టులో దొరికితే వాటన్నిటినీ కూడా మనం కరిచి చంపేద్దాం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాయి. ఎప్పుడైతే వర్షం పడిందో ఈ పాము డైరెక్ట్గా అందులోకి వెళ్ళింది. ముందుగానే ఆ చీమలు నిర్ణయం తీసుకున్నాయి కదండి, అవన్నీ కూడా ఒక్కసారిగా ఆ చీమని ఎక్కడ దొరికితే అక్కడ కరిచేసేది. అది ఎంతగా కొట్టుకుంటున్నా, అది కొన్ని చీమలు చంపేస్తున్నప్పటికి కూడా ఏమాత్రం లెక్క చేయకుండా అవన్నీ ఆ చీమల్ని కురికి చంపేసింది. ఈ కథ మనం చిన్నతనంలో విన్న కథే, కొత్త కథే కాదు. ఈ కథలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పాము బలమైందా, ఒక చిన్న చీమ బలమైందా? ఏమండి, ఖచ్చితంగా దాని యొక్క బాడీలో కానీ స్ట్రెంగ్త్లో కానీ పామే బలమైంది, చీమ కదండి. కానీ ఈ చీమలన్నీ కూడా ఒక మాట మీద ఉండడం వల్ల, వాటన్నిటి మధ్య ఒక ఐక్యత కలిగి ఉండడం వల్ల అవన్నీ ఆ పాముని చంపగలిగాయి. ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ కనుక ఆ చీమల మధ్య ఐక్యత లేకపోయి ఉంటే, వాటి మధ్య కొన్ని డిఫరెన్సెస్ వచ్చి, నువ్వు చెప్పింది మేము చెయ్యాలా, మేము చెయ్యం, మేము చనిపోతే ఎలాగా, మాకు ఇబ్బంది కదా, మేము చెయ్యం, మీకు కావాలంటే మీరు చేసుకోండి అనే డిఫరెన్సెస్ ఆ చీమల్లో వచ్చి దానికి చూసుకుంటే ఏమవుతుందండి, అయితే ఆ పాము చేతుల్లో చనిపోవాలి, లేదా కష్టపడి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క నివాసాలతో అవి వదిలేసి వేరే చోటకి వెళ్ళిపోవాలి కదండి. ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఐక్యత కనుక మన జీవితాల్లో లేకపోతే, ఆ యూనిటీ కనుక మన బ్రతుకుల్లో లేకపోతే మన జీవితాలు కూడా ఇలాగే అయిపోతాయి. అందుకే బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 133వ కీర్తన 1వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఆ వాక్యం మనం చదువుకుందామండి. ఈ లైట్ ఆన్ చేయండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, అది తల మీద పోయబడి
అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవించి ఉన్నాడు. ఏమండి? హౌ వండర్ఫుల్ అండ్ ప్లెజెంట్ ఇట్ ఈస్ when brothers live together in harmony. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కాబట్టి ఎక్కడైతే ఆ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుందని, అక్కడ క్షేమం ఉంటుందని, అక్కడ మరి దేవుడైన యెహోవా ఆశీర్వాదము శాశ్వత జీవము ఉండాలని ఆజ్ఞాపించినట్లుగా ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఈరోజు అలాంటి ఒక ఐక్యత మన జీవితాల్లో మనం ఉన్నదా? ఆ యొక్క జీవితాల్లో ఈ ఐక్యతను మనం కలిగి ఉంటున్నాం. ఐక్యతలో ఆశీర్వాదం ఉంది, ఐక్యతలో సమాధానం ఉంది, ఐక్యతలో క్షేమం ఉంది, ఐక్యతలో అభివృద్ధి ఉందండి. మన జీవితాల్లో ఇలాంటి ఒక ఐక్యత కలిగి మన కుటుంబాల్లో, ఏమండి, మన కుటుంబాల్లో కానీ, మన యొక్క సంఘాల్లో కానీ, మన యొక్క సహవాసాల్లో కానీ ఈ ఐక్యతను మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఐక్యత అనేది క్రమంగా సన్నగిలిపోతుంది. ఆ యొక్క ప్రేమలు చల్లారిపోతూ వస్తున్నాయి. ఎప్పుడైతే ప్రేమలు చల్లారిపోతున్నాయో ఒకరి మీద ఒకరికి గౌరవం పోతుంది, ఒకరి పట్ల ఒకరికి నమ్మకం పోతుంది. ఎప్పుడైతే ఆ ప్రేమ నమ్మకం పోతాయో ఈ ఐక్యత కూడా వారు కోల్పోతున్నారు. ఎక్కడైతే ఈ ఐక్యత కోల్పోతుందో వారి జీవితాల్లో ఆశీర్వాదం లేదు, క్షేమం లేదు, సమాధానం లేదు. మరి బైబిల్ గ్రంథంలో ఆనాడు ఆదాము అవ్వలకు పుట్టినటువంటి ఆ యొక్క కుమారుని మనం ఆ యొక్క అంశాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. ఆదాము అవ్వలకు ఇద్దరు కుమారులు పుట్టారండి. వారి పేరు ఏంటండి? మొదటి కుమారుని పేరు కయీను, రెండవ కుమారుని పేరు హేబేలు. ఈ కయీను ఏం చేస్తుంటాడు? భూమిని సేద్యపరచువాడు. హేబేలు వచ్చేసి గొర్రెల కాపరి. వీరిద్దరూ కూడా ఒకానొక దినమున దేవుడైన యెహోవాకు ఒక అర్పణను చెల్లించడం కోసం వారు వెళ్ళారు. అందులో భాగంగా కయీను తన యొక్క ఆ యొక్క పంటలో, ఆ యొక్క పొలం యొక్క పంటలో కొంత యెహోవాకు అర్పణగా తీసుకెళ్ళాడు. ఈ హేబేలు తన మందలో తొలిచూలు పుట్టినటువంటి వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చి ప్రభువుకి అర్పణగా అర్పించారండి. దేవుడైన యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టింది కానీ కయీనును అతని యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. దీన్ని బట్టి అన్నయ్యైనటువంటి కయీనుకు చాలా కోపం వచ్చేసింది. దేవుడు ఎంతగా ఆయనతో మాట్లాడుతున్నా, ఎంతగా ఆయనకు చెబుతున్నప్పటికీ కూడా ఈ కయీను దేవుని మాటలను పక్కన పెట్టి తన తమ్ముడైన హేబేలును పిలిచి అతనితో మాట్లాడడానికి పిలిచి అతని మీద పడి అతన్ని చంపినట్లుగా అదే అధ్యాయంలో మనం చూస్తామండి. 8వ వచనం చంపేశాడు. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాడు. ఏమంటే తమ్ముడిని చంపేంత తప్పు తమ్ముడు ఏం చేశాడండి? ఇతని యొక్క అర్పణని దేవుడు లక్ష్య పెట్టాడు. కయీను యొక్క అర్పణని దేవుడు లక్ష్య పెట్టలేదు. సరే, తమ్ముడే కదా, తన యొక్క అర్పణ లక్ష్య పెట్టకపోతే ఏమవుతుంది? మరలా దేవుడి దగ్గర ప్రార్థన చేసి, ప్రభువా, మరి నీ సన్నిధిలో నాది ఏదైనా పాపం ఉందా, ఏదైనా ఆటంకం ఉందా నాయన, నాకు చెప్పు అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు మరలా ఒక అవకాశం కయ్యనికి ఇవ్వడా? కేవలం తన యొక్క అర్పణ అర్పించబడలేదనే కోపంతోనో అసూయతోనో తమ్ముడిని చంపేశాడు. వారి మధ్య ఐక్యత ఉందా అండి? ఐక్యత ఉందా? ఒకవేళ నిజంగా వారి మధ్య ఐక్యత, ప్రేమ ఉన్నట్లయితే తమ్ముని యొక్క అర్పణ అర్పించబడిన దాన్ని బట్టి, దేవుడు లక్ష్య పెట్టిన దాన్ని బట్టి కయీను సంతోషించేవాడు కదండి. ఈ రోజుల్లో కూడా ఈ బ్రదర్స్ మధ్య ఫైట్ అనేది మనం చూస్తున్నాం. తమ్ముడు బాగుంటే అన్నయ్యకి నచ్చదు, అన్నయ్య క్షేమంగా ఉంటే తమ్ముడికి నచ్చదు. ఇద్దరిలో ఎవరు బాగున్నా మరొకరికి కోపము, అసూయ, అవతల వ్యక్తి నాశనం అయిపోవాలనేటువంటి ఆశ.
ఇలాంటి పరిస్థితుల్లో ఐక్యత, ప్రేమ కరువైనటువంటి పరిస్థితుల్లో వారి కుటుంబంలో ఆశీర్వాదము, క్షేమము, సమాధానము ఎలా ఉంటాయి? సొంత తమ్ముడు, సొంత చెల్లి, సొంత అక్క, సొంత అన్న, వీరి మధ్య ఆ ప్రేమ, ఆప్యాయత లేకపోతే, ఆ సమాధానం లేకపోతే దేవుణ్ణి బట్టి మీరు ఏం తెలుసుకోగలుగుతారో ఆ క్షేమస్థితిలోనికి వారు ఎలా వెళ్ళగలుగుతారు? బైబిల్ గ్రంథంలో మరొక ఉదాహరణ కూడా మనం చూసినట్లయితే ఆదికాండంలోనే 27వ అధ్యాయము 36వ వచనం మనం చదువుకున్నట్లయితే జెనసిస్ చాప్టర్ 27 వర్స్ 36 అండి. ఏసావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వము తీసుకునేను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకునేనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉండలేదా అని అడిగాడు. సేమ్ స్టోరీ అండి. ఇక్కడ ఇస్సాకు మరియు రెబ్కాకు పుట్టినటువంటి కుమారులిద్దరు, వారి పేర్లు ఏంటంటే, మొదటి వారి పేరు ఏసావు, రెండవ వారి పేరు యాకోబు. ఈ యాకోబు ఇతని ప్రయత్నం ఏంటి? జ్యేష్ఠత్వపు హక్కును ఎలాగైనా నేను సంపాదించాలి అనే ఉద్దేశంతో చిక్కుడు గింజల కూర వండాడు, ఆ కూరను ఆఫర్ చేశాడు. దాన్ని బట్టి ఏసావు ఆ కూరకు పడిపోయాడు, తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేశాడు. ఈ విధంగా యాకోబు ఏసావు యొక్క జ్యేష్ఠత్వపు హక్కును దొంగిలించేశాడు. ఆ తర్వాత ఏ క్షేమం? ఇద్దరి మధ్య ఆ యొక్క సమాధానం లేదు, గొడవలు. అక్కడి నుంచి తన ఇంటి నుంచి యాకోబు పారిపోయినట్లుగా తన మామ ఇంటి దగ్గర కొన్ని సంవత్సరాల పాటు అక్కడ పనిచేస్తున్నట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఒకరి పట్ల ఒకరికి సమాధానం లేదు, ప్రేమ లేదు, ఐక్యత లేదు. ఎప్పుడు కూడా ఒకరిని ఒకరు చంపుకుందామని తిరిగే రాకపోతున్నారు కదండి. ఆ తర్వాత ఎప్పుడో చివరిలో ఇద్దరు సమాధానం పడినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో ఆ ఐక్యతను, ఆ యొక్క ప్రేమను మనం కలిగి జీవించగలుగుతున్నాము, లేదా ఈ లోకానుసారమైన వాటిని బట్టి, ఈ యొక్క దురాశలను బట్టి ఒకరి పట్ల ఒకరు ద్వేషం, అసూయతో దేవుని వాక్యాన్ని మీరి శాపానికి మనం కోరుతున్నాం. ఇందాక మనం కయ్యను హేబేలు స్టోరీలు మనం విన్నప్పుడు, ఎప్పుడైతే కయ్యను తమ్ముడైనటువంటి హేబేలు చంపేశాడో ఆ తర్వాత ఏమైంది? దేవునిచే శపించబడ్డాడు కయ్యను కదండి. ఈ రోజుల్లో చాలా మంది ఆ యొక్క ఆవేశంలోనో, అసూయలోనో వారి కుటుంబ సభ్యుల మీదో లేదా వారి మిత్రుల మీదో వారు ఆ యొక్క హాని చేయడము, వారు నాశనం అయిపోవడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని బట్టి దేవుని కోపానికి, ఆయన శాపానికి వారు గురవుతున్నారు. మరి ఈ విధంగా ఒక ఐక్యత లేనటువంటి ఆ యొక్క సమాజంలో మనం ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదానికి మనం పాత్రలుగా ఉండాలి. ఒక రాష్ట్రం, మరొక రాష్ట్రం, ఈ 2 రాష్ట్రాల మధ్య ఒక ఐక్యత ఉంటేనే వారి ఎదగలుగుతారు కదండి. ఒక దేశం దానితో పాటు ఆ బోర్డర్ని పంచుకున్నటువంటి ఇంకొక దేశం, ఆ దేశాల మధ్య ఎప్పుడైతే ఐక్యత ఉంటుందో వారి మధ్య గొడవలు ఉంటాయా? యుద్ధాలు జరుగుతాయా? యుద్ధాలు జరగకపోతే ఏమవుతుంది? వారి మధ్య సంబంధాలు పెరుగుతాయి. ఆ కంట్రీస్ మధ్య చక్కగా మంచి వ్యాపారాలు జరుగుతాయి, వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. దాన్ని బట్టి 2 కంట్రీస్ కూడా, 2 దేశాలు కూడా సమానంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వాటి మధ్య ఐక్యత ఎప్పుడైతే కోల్పోతారో వారి మధ్య యుద్ధాలను బట్టి మనుషులు చనిపోవడం, డెవలప్మెంట్ ఉండదు, దీనివల్ల ఏ ఉపయోగం ఉండదు. ఈరోజు మన జీవితంలో మనము ఏ రకంగా ఆలోచిస్తున్నాం? మనం ఐక్యత కలిగి జీవించాలని, అందరూ ఐక్యంగా ఉండాలని దేవుడు ఆయన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే రోమపత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో, రోమపత్రిక 12వ అధ్యాయము, నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. రోమపత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. ఏడ్చు వారితో ఏడుగుడి, ఒకరితోనొకడు మనస్సు కలిగి ఉండుడి. హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులైయుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. లివ్ ఇన్
హార్మనీ విత్ ఈచ్ అదర్. ఒకవేళ ఒక వ్యక్తి ఏడుస్తుంటే, బాధపడుతుంటే, ఏడ్చువానితోనూ మీరు ఏం చేయాలి? ఏడవండి. దాని అర్థం వారి కష్టంలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. ఒక వ్యక్తి సంతోషంగా ఉంటే ఆ సంతోషంలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. ఆ విధంగా ఒకరి దుఃఖాన్ని పంచుకుంటూ ఒకరి సంతోషంలో మనం కూడా పాలుభాగస్తులమై మరి ఒకరికొకరు లివ్ ఇన్ హార్మనీ అని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. ఈరోజు మన జీవితంలో అలాంటి ఒక హార్మనీలో, అలాంటి ఒక ఐక్యతలో మనం జీవించగలుగుతున్నాం. ఏమండి, భార్య భర్తతో ఉంటేనే ఆమెకు గౌరవం. భర్త వివాహం అయిన తర్వాత తన భార్యతో ఉంటేనే అతనికి మర్యాద. అవునా కాదండి? పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండి వారిని సన్మానిస్తూ వారికి లోబడి జీవిస్తేనే సమాజం వారిని గౌరవిస్తుంది. ఈరోజు అలాగా మనం ఉన్నట్లయితే దేవుడిస్తున్నటువంటి ఆ యొక్క క్షేమస్థితిలో ఆ యొక్క సమాధానంలో మనం కూడా జీవించగలుగుతాం. అలా కాకుండా నువ్వెంత, నేను ఈ మాట వినవలసిన అవసరం లేదు, నా ఇష్టానుసారంగా ఉంటాననుకుని ఎవరికి వారు ఉంటే అది ఎంత మాత్రం ఆశీర్వాదం కాదు. మరొక వాక్యం కూడా మనం చూసినట్లయితే 1 పేతురు 3వ అధ్యాయము 8వ వచనం అండి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములయందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులై యుండుడి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఉండండి. అందరూ కూడా ఒక ఏక మనస్సు కలిగి మీరు జీవించండి. సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులై ఉండండి అని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడండి. కాబట్టి మన జీవితాల్లో ఆ యొక్క ఐక్యత కలిగి, ఆ యొక్క ప్రేమను కలిగి ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో దేవుని వాక్యాన్ని బట్టి ఒకరి సుఖ దుఃఖాలను, ఒకరి యొక్క దుఃఖంలోనూ సంతోషంలోనూ మనం కూడా పాలిభాగస్తులమై ఒకరికొకరు అనే విధంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో ఆ యొక్క ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని, సమాధానాన్ని మనం పొందుకోగలుగుతాం. అందులో ఐక్యత కలిగి జీవితాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవితాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.